నంద్యాల మున్సిపాలిటీలో ఇంటి పన్ను, కుళాయి పన్నులను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీ స్థలాలను పలు చోట్ల కొందరు వ్యక్తులు ఆక్రమించి వ్యక్తిగత వ్యాపారాలను చేస్తున్నారని, మున్సిపాలిటీ స్థలాలను గుర్తించి వాటిని కాపాడేందుకు చర్యలను చేపట్టామని తెలిపారు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా భవన నిర్మాణాలను చేపడుతున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేని లేఅవుట్లలో ఇళ్లను, ప్లాట్లను కొని మోసపోవద్దని, అటువంటి నివాసాలకు మున్సిపాలిటీ నుండి ఎటువంటి సేవలను పొందలేరని తెలిపారు. నేను డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నంద్యాల్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో స్కూల్స్కి, కాలేజెస్కి కూడా అందరూ వెకేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇదే టైంలో స్కూల్ బస్సెస్ కానీ, కాలేజ్ బస్సెస్ కానీ ఫిట్నెస్ చెక్, వెహికల్ మెయింటెనెన్స్ వాటి మీద ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అన్ని స్కూల్, కాలేజ్ యాజమాన్యాలకి నేను చేయడం ఏమనగా, ఈ టైంని మీరు బాగా సీరియస్గా యూజ్ చేసుకొని వెహికల్స్ కరెక్ట్ కండిషన్లో ఉన్నాయా లేదా, ఆయిల్ కానీ, ఇంజిన్ కానీ, లోపల సీట్లు అవన్నీ సేఫ్టీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవుతూ ఉన్నాయా లేవా అనేది మీరు బాగా గమనించాలి. అలానే పిల్లలు కూడా స్కూల్ స్టూడెంట్స్ కాదు, పీపుల్ హూ కేమ్ ఆఫ్ లీగల్ ఏజ్ 18 years వచ్చిన వాళ్ళు కూడా లైసెన్స్కి అప్లై చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ వెకేషన్ని మీరు బాగా ప్రొడక్టివ్గా వాడండి. డ్రైవింగ్ నేర్చుకోండి, వచ్చి మా దగ్గర 1 monthలో డిఎల్ టెస్ట్ అటెండ్ అయిపోవచ్చు, లైసెన్స్ తీసుకోండి. లైసెన్స్ అండ్ డ్రైవింగ్ అనేది ఒక లైఫ్ స్కిల్. ఇప్పట్లో ప్రతి ఒక్కరికి రావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరికీ డ్రైవింగ్ వచ్చి ఉండాలి. లేకపోతే డిపెండెన్సీ అనేది పెరుగుతుంది ఇంట్లో వాళ్ళ మీదనో. ఏదైనా ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మీరు ఇంకొకరికి ఫోన్ చేయడమో, ఆటో కోసం వెయిట్ చేయడమో అవన్నీ కాకుండా డ్రైవింగ్ మీకే వస్తే మీరే మీ ఇంట్లో వాళ్ళకి సహాయంగా నిల్చోవచ్చు. అండ్ ఫార్మల్గా నేర్చుకోండి. జస్ట్ ఇట్లా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ద్వారా నేర్చుకోవడం అనేది చెయ్యొద్దు. ఎందుకంటే మీకు ప్రాపర్ ట్రాఫిక్ రూల్స్ అవి అనేవి తెలియవప్పుడు ఊరికేదో డ్రైవింగ్ నేర్చుకున్న రేస్ కోసం ఏమంటారు నైట్ టైం అట్లా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీరు జస్ట్ ఊరికే డ్రైవింగ్ నేర్చుకుంటే చాలు అని అనుకోవద్దు. ప్రాపర్గా రోడ్ సేఫ్టీ సైన్స్ ఏంటి, ఒక రోడ్లో మీరు వెళ్ళేటప్పుడు ఒక సైనేజ్ ఎట్లా, దాని మీనింగ్ ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా తెలియాలి. సో ఫార్మల్గా నేర్చుకోండి. ఈ వెకేషన్ని మీరు చాలా ప్రొడక్టివ్గా వాడుకోండి.